ఓకే. ఇప్పుడు టూల్ ఫర్ ఎన్హాన్సింగ్ ప్రొడక్టివిటీని చూద్దాం. ఏంటిది? చెప్తాను. ఫస్ట్‌గా ప్రొడక్టివిటీ టూల్స్ అంటే ఏంటో చూద్దాం. చెప్పు. తగలెట్టండి సార్. ఏం చేస్తాం కర్మ. మెకానిక్ షాప్ ఏమైనా పెట్టుకున్నావు ఇట్లా టూల్స్ ఉన్నప్పుడు బోర్డులు కూడా చెప్పైతే. అరే ఇంగ్లీష్‌లో అలాగే అంటారు. ముందు చెప్పరా టైం వేస్ట్ గడవ. అంటే సాఫ్ట్‌వేర్ యాప్‌లు గాని ప్రొడక్టివిటీ యూజ్ అయ్యే ఏదైనా ప్రొడక్టివిటీ టూల్స్ అన్ని దానివల్ల మనకు తక్కువ టైంలో ఎక్కువ పని చేసేలాగా అవుతుంది. యాప్ అన్న కాబట్టి ప్లే స్టోర్‌కి వెళ్ళి ప్రొడక్టివిటీ టూల్స్ అని సెర్చ్ చేస్తే వచ్చేస్తాయి కదరా. వస్తాయి. ఇందులో టైప్స్ ఉంటాయి. టాస్క్ మేనేజ్మెంట్ గాని, క్యాలెండర్స్, నోట్ టేకింగ్ యాప్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సాఫ్ట్‌వేర్, కమ్యూనికేషన్ టూల్స్. అదేదో పెద్ద లిస్టే. ఎగ్జాంపుల్స్ చూస్తే ప్లే స్టోర్‌లో నువ్వు టైప్ చేస్తే నీకు చాలా కనిపిస్తాయి. లైక్ ఎవర్ నోట్ ఫర్ నోట్ టేకింగ్, గూగుల్ క్యాలెండర్ ఫర్ షెడ్యూలింగ్, స్లాక్ ఫర్ టీమ్ కమ్యూనికేషన్. మరి ఎలా రా? హౌ టు యూజ్ రా? ఇంగ్లీష్‌లో మాట్లాడతావా? నోట్ టేకింగ్ నోట్స్ కోసం, క్యాలెండర్ షెడ్యూల్ టైం టేబుల్ కోసం, అలాగే నువ్వు ఏదైనా స్కిల్ నేర్చుకోవాలని అనుకుంటే అలా. ఏదలరా బాబు ఓకేరా నాకు అర్థమైందిలే కానీ టైం వేస్ట్ చేయకుండా నువ్వు నెక్స్ట్ చెప్పు. గెటింగ్ స్టార్ట్. ఏట్రా? ప్లే స్టోర్ ఓపెన్ చేసి ప్రొడక్టివిటీ యాప్స్ అని సెర్చ్ చేసి ఒక 10 యాప్స్ ఎక్కించుకొని ట్రై చేయి. సరేలేరా బాబు నెక్స్ట్ చెప్పరా. ఓకే ఇప్పుడు టాస్క్ మేనేజ్మెంట్ యాప్స్ ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలో చూద్దాం. స్పీడ్ గా చెప్పరా నాకు టైం లేదు అసలు. ఏం పని రా? తర్వాత చెప్తాను లేదా అందరి ముందు అడక్కరాలంటే. ఓకే చెప్పరా బాబా టైం లేదంటే ఎట్రా. ఓకే ఫస్ట్ గా స్మార్ట్ ఫోన్స్ ఆర్ కంప్యూటర్ మెయిన్ గా టాస్క్ ని అంటే మన వర్క్ ఎలా మేనేజ్ చేయాలో చూద్దాం. ఓకే సింపుల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సర్చ్ లో టు డూ లిస్ట్ అని ఎంటర్ చేస్తే మనకి చాలా బోల్డ్ వస్తాయి యాప్స్. వస్తాయిలే అదే లేదా యాప్ వస్తుంది కానీ ఇన్స్టాల్ చేసుకొని అందులో రోజు ఏం చేయాలి టు డూ లిస్ట్ రాయాలంటే కదా. అంతేకాదు డైలీ జర్నల్ కూడా రాసుకోవాలి. ఏంటది? డైలీ రిపోర్ట్ రాయాలి. నువ్వు ఈ రోజు ఈ వర్క్ చేసావు అలాగా మనం టుడే ఎక్స్పీరియన్స్ రాయాలి. లైక్ ఒక స్మాల్ స్టోరీ లాగా. అదే దానివల్ల ఇంకా వర్క్ చేయాలని అనిపిస్తుంది అంతే కదా. మెయిన్ గా యాప్స్ కన్నా బుక్ లో రాసుకోవడం బెటర్. ఇప్పుడు కూడా బుక్లు అంటారు. ట్రై చేయరు యాప్ లో అయినా కానీ నోట్స్ లో అయినా కానీ డైరీ జర్నల్ రాయి. బుక్ అయితే బెటర్. సరే నెక్స్ట్ చెప్ప. నెక్స్ట్ ఫ్రెండ్స్ తో కలిసి వర్క్ చేయడానికి ఉపయోగపడుతుంది మోస్ట్లీ. సరే ఓకే ఇప్పుడు క్యాలెండర్ అండ్ షెడ్యూలింగ్ టూల్స్ ఎలా వాడాలో చూద్దాం. ఏమంటారు అందులో? ఎగ్జాంపుల్ గా గూగుల్ క్యాలెండర్ ఉంది కదా అందులో మనకి చాలా ఫీచర్స్ ఉంటాయి. లైక్ మనం టైం టేబుల్ రాయాలని అవసరం లేదు. అందులో టైంలో ఏం చేయాలో అందులో టైప్ చేస్తే సరిపోతుంది. టైం టేబుల్ రాయనవసరం లేదు. అలాగే మనకి మెసేజ్ కూడా వస్తుంది, సౌండ్ కూడా వస్తుంది, రిమైండర్ లాగా. సౌండ్ వస్తుంది ఏట్రా మీ భాష. ఈవెంట్స్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అందులో క్యాలెండర్ షేర్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే చాలా ఫీచర్స్ ఉంటాయి. అదే ప్రతి ఒక్కరికి ఉంటుందిరా కష్టపడాలని. దాని గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ప్రొక్రాస్టినేషన్ ని ఎలాగ దూరం చేయాలని. కలేరా. ఓకే ఇంకా లాస్ట్ ఈ వీడియోకి ఇంప్లిమెంటింగ్ డిజిటల్ ఆర్గనైజేషన్ సిస్టమ్స్. ఏంటో ఇది ఇంత పెద్ద పదం చెప్పావు. సింపుల్ రా ఇందులో ఏమీ లేదు. ఇందులో డిజిటల్ ఫైల్స్ అలాంటివి ఒక ప్లేస్ లో ఒక ఆర్డర్ లో పెట్టడం. దానికి ఇంత పెద్ద పదం రా ఇంగ్లీష్ లో. అయినా నాకు తెలుసురా నీ గురించి. పెద్ద ఇంగ్లీష్ పదాలు మాట్లాడి టాపర్ లో ఫెయిల్ అవుదామనే కదరా నీకు. అదేమీ లేదురా. నీ టాపర్ బుద్ధులు మాత్రం ఎక్కడికి పోవురా బాబు. సరే కానీ ఒక ఆర్డర్ లో పెట్టుకోవాలి. ఎందుకంటే అది ఫ్యూచర్ లో హెల్ప్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఎనీ డివైస్ లో నుంచి అయినా దాన్ని మనం ఓపెన్ చేసుకునే అవకాశం వస్తుంది. అయితే అవన్నీ గూగుల్ డ్రైవ్ లో సేవ్ చేసుకుంటాను లేరా. ఓకే ఇప్పుడు అయిపోయింది కదా వీడియో అసైన్మెంట్ చూద్దాం. ఓకే గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్ కోర్స్. అలాగే అసైన్మెంట్ పేజ్ ని ఓపెన్ చేయండి. ఏటోది. ఓకే ఇప్పుడు ప్లే స్టోర్కి వెళ్ళి టు డూ లిస్ట్ ఏదో ఒకటి యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో మీరు ఒక రోజు మీరు ఏం చేశారని అంటే ఏ వర్క్ చేశారని ఒక జర్నల్ రాసి దాన్ని స్క్రీన్ షాట్ తీసి కింద ఉన్న సబ్మిట్ బటన్ లో అప్లోడ్ చేయాలి. ఓకే థ్యాంక్ యూ.